కృష్ణుడు పుట్టాడన్న వార్త కంసుడి హృదయంలో భయాన్ని నింపింది. భవిష్యత్తులో తన మరణం ఆ శిశువు చేతిలోనే జరుగుతుందన్న ఆకాశవాణి అతన్ని వెంటాడింది. యుద్ధంతో కాదు, కుట్రతోనే కృష్ణుని చంపాలని నిర్ణయించుకున్నాడు కంసుడు. అందుకే పూతన అనే రాక్షసిని పిలిచి ఆజ్ఞ ఇచ్చాడు. స్త్రీ వేషం ధరించు, యశోద ఇంటికి వెళ్ళి పాలతో శిశుసు కృష్ణుని చంపిరా. తల్లి వేషంలో పూతన గోకులంలోకి అడుగుపెట్టింది. యశోద ఆమెను నిజమైన మాతగా నమ్మింది. విషంతో నిండిన పాలతో శిశుకృష్ణుడికి పాలిచ్చింది పూతన. కానీ కృష్ణుడు సాధారణ శిశువు కాదు, పాలను కాదు, పూతన ప్రాణాలనే పీల్చేశాడు. పూతన భయంకరంగా కేకలు వేసి భూమిపై కూలిపోయింది. కానీ యశోద ఒడిలో మాత్రం నవ్వుతూ ఉన్నాడు చిన్న కృష్ణుడు. కంసుడి ప్రతి కుట్ర కృష్ణుడి దైవత్వాన్ని మరింత వెల్లడించింది. కృష్ణ లీలలు ఇక్కడితో ఆగవు. పార్ట్ 6 మిస్ కాకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.